హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే మన వీడియో మటన్ పికిల్ అండి. అమ్మ చెప్తుంటే నేను ట్రై చేశానండి. వచ్చేయండి చూసేద్దాం. ముందుగా మటన్ పీసెస్ కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కడాయి తీసుకొని మటన్ పీసెస్ అంతా దాంట్లో వేసేసాను. దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా కలిపెట్టుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత 1/2 kg మటన్కి ఈ మాత్రం ఆయిల్ పడుతుందండి. పికిల్ కాబట్టి ఈ మటన్ పికిల్ 6 months నిలువ ఉంటుందండి. ఆయిల్లో బాగా రోస్ట్ చేసుకోవాలండి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎంత రోస్ట్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ తర్వాత గార్లిక్ కొన్ని పీసెస్ పీల్ తీసేసి ఇలా యాడ్ చేసుకోండి. కలిపెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ మా అమ్మమ్మదండి, చాలా బాగా చేస్తుంది. అంతేనండి, కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇవి చూడండి బాగా డీప్ రోస్ట్ అయిపోయాయి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెడ్ చిల్లీ పౌడరు, పెప్పర్ పౌడరు, ధనియా పౌడరు ఈ 3 యాడ్ చేశానండి. తర్వాత సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అంతేనండి, మటన్ పికిల్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. రైస్లోకి చాలా బాగుంటుందండి. పప్పుచారుతో ద బెస్ట్ కాంబినేషన్ అండి. గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోండి. 6 months నిలువ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.